సమ్మర్‌లో 15 డేస్ నేను లేకపోయేసరికి అసలు ప్లాంట్స్‌కి వాటరే లేవు. సో, అన్నీ ఎండిపోయాయి. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ తులసి మొక్క ఒకటి మాత్రమే మిగిలింది. సో, దళాలున్నాయి కదండీ! వాటి నుంచి విత్తనాలొస్తాయి కదా! సో, అలా నేను దళాలను తుంచి రెడీ చేసుకున్న పాటలో చల్లానండి. యాక్చువల్‌గా అయితే లేడీస్ దళాలను తుంచకూడదు అని అంటారు. మరెందుకో రీజన్ అయితే నాకు తెలీదు. మీకు తెలిస్తే చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ నేను చల్లిన తర్వాత కొంచెం వాటరింగ్ అనేది చేశాను. 1 వీక్ తర్వాత ఇలా గ్రో అయ్యాయండి. చాలా బాగా గ్రో అయ్యాయి. యాక్చువల్‌గా నేను ఎందుకు తులసి మొక్కల్ని ఇంత బాగా పెంచుతానంటే, నాకు తెలిసైతే తులసి మొక్కలనేవి ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ వదిలిస్తాయంట. సో, అందుకని. ఒక 15 డేస్ తర్వాత ఇలా గ్రో అయ్యాయి. తర్వాత 1 మంత్‌కి చూడండి మీరే షాక్ అవుతారు. ఎంత మంచిగా గ్రో అయ్యాయో. ఇది మనీ ప్లాంట్ అండి. మనీ ప్లాంట్ కూడా నేను పెట్టాను. ఇంకా చాలా రకాల మొక్కల్ని పెట్టాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. నేను ఇంకా వీడియో తీస్తాను. చూడండి ఎంత మంచిగా గ్రో అయ్యాయి. 1 మంత్‌కి వర్షం పడుతుంది కదా! బాగా పెరుగుతాయి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.